మధ్యాహ్నం 12 దాటిందో లేదో ఎండ సగ ఇంట్లోకొచ్చేస్తుంది. ఏప్రిల్‌లోనే ఇలా ఉంది. మేలో ఎలా ఉంటుందో మరి. నేనైతే వంట చేసుకోవాలి గాబట్టి ఇంకా హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్న సంగటి చేసుకుందామని. దానికి ఒక గ్లాస్ పిండయితే కలుపుకున్నా. అంటే హాఫ్ గ్లాస్ రాగి పిండి, హాఫ్ గ్లాస్ జొన్న పిండి వాడతాననమాట. సో, రైస్ కంప్లీట్‌గా మానేసాను గాబట్టి ఇవాళ ఊరికే లైట్‌గా ఒక హాఫ్ గ్లాస్ అయితే వాడుకుంటున్నాననమాట. సో, అది వాటర్‌లో కలిపేసుకున్న గడ్డలు కట్టేస్తే డైరెక్ట్‌గా వేస్తే అని. ఇంకా మునగాకు పప్పు చేసుకుందామని చెప్పి పప్పు ఆల్రెడీ ఉడకబెట్టేసుకున్నా గాబట్టి ఆకు కూడా క్లీన్ చేసి వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాననమాట. చాలామంది శనగపప్పు వాడతారు మునగాకులోకి. సంగటికైనా, దేనికైనా సరే. నాకదెందుకో నచ్చదు. నేను కందిపప్పులోనే చేసుకుంటాననమాట. నార్మల్ పప్పులాగే కందిపప్పులో ఆనియన్స్, టమాటో, ఎండుమిర్చి, కొంచెం ఇంగు వేసి ఉడికిన తర్వాత ఆకులైతే వేసేస్తాననమాట. ఈ ఆకులు కొంచెం వేసి కలిపిన తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం చింతపండు. టమాటా వేసుకుంటే చింతపండు ఎక్కువ పడదు. బట్ నేను టమాటా ఒకటే వేసా కాబట్టి చాలా తక్కువ చింతపండేసాననమాట. సో, ఇంకా రాగి పిండి కలిపింది కూడా వేసేసుకొని సంగటైతే చేసేసుకున్నా. ఇదొక 20 మినిట్స్ బాయిల్ చేసుకుంటాను. అంటే జొన్న పిండి బాగా ఉడకాలి లేకుంటే స్టమక్ పెయిన్ వస్తది అని. అంతే ఇవాళ నా లంచ్ అయితే. ఇంక ఫ్రై అయితే చేసుకునే ఓపిక అస్సలు లేదు. సో, ఇలా కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటే సంగటి కూర ఎక్కువ తింటామనమాట. గట్టిగుండిందనుకోండి కూర ఎక్కువ తినలేమని నా ఫీలింగ్. మీరేం తిన్నారో కామెంట్ చేయండి. తినేసిన తర్వాత ఒక పార్సెల్ అయితే అన్బాక్సింగ్ చేశా.